అబ్బాయి రావడానికి గంట పడుతుంది నారాయణ. పర్వాలేదు బావగారు, నిదానంగా రానివ్వండి. వాడు రాకముందే తాంబూలాలు పుచ్చుకుందామంటావా ఏంటి? అయ్యా, ముహూర్త సమయం దాటిపోతోంది మరి. ఏం చేద్దాం బావా? అయినా నా కొడుకు నా మాట ఎప్పుడు కాదన్నాడని. పైగా చిట్టి హర్ష చిన్నప్పటి నుండి ఎంతో చనువుగా పెరిగారు. దాంతో పెళ్ళని తెలిస్తే గంతులేస్తాడు వాడు. మరి ఇంకేం, ముహూర్త సమయం మించకముందే తాంబూలాలు మార్చేసుకుందాం. చిట్టి, అదృష్టవంతురాలివే. అత్తపూర్లోని ఇంట్లోకి కోడలుగా వెళ్తున్నావు. నువ్వు చెప్పింది నిజమే నాన్న. అత్త నన్ను అమ్మ కంటే ప్రేమగా పెంచింది. పైగా బావంటే నాకు ప్రాణం. ఈ రోజు నుండి నాకు బ్రతుకంతా సంతోషమే అంటూ చిట్టి ఎంతో మురిసిపోయింది. నారాయణ, కమలాకర్ కుటుంబాలు తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నాయి. కార్యక్రమం పూర్తయి మిఠాయిలు తినిపించుకొని రెండు కుటుంబాలు కలిసి కూర్చొని ఆనందంగా భోజనం చేస్తున్నారు. అప్పుడొచ్చాడు హర్ష. రాగానే తమ ఇంట్లో వెళ్ళి విరుస్తున్న ఆనందాన్ని చూసి ఎంతో సంతోషించాడు. మావయ్య, మీరంతా ఇక్కడే ఉన్నారా? అందుకేనా నాన్న త్వరగా రమ్మని హడావిడి చేస్తున్నాడు. ఒరే హర్ష, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రారా, అందరితో కలిసి భోజనం చేద్దావు గాని. సరే అమ్మా. అలా హర్ష ఫ్రెష్ అయ్యి వచ్చి అందరితో పాటు కూర్చుంటాడు. బావా, అక్కడ కాదు, వచ్చి నా పక్కన కూర్చో అంటుంది చిట్టి. వెళ్ళరా, అదంత ముచ్చటగా పిలుస్తోంది కదా. సరే నాన్న అంటూ వెళ్ళి చిట్టి పక్కన కూర్చొని భోజనం చేయడం ప్రారంభించాడు. బావా, నీకు ఒక అద్భుతమైన న్యూస్ చెప్పాలి. ఏంటి అది? చెప్తే నీకు ఒక్క ముద్ద కూడా దిగదు తెలుసా. అంత గొప్ప పని ఏం చేశావేంటి? నేను కాదు, మన కుటుంబాలు. అర్థమయ్యేలా చెప్పవే. అరగంట క్రితమే మనిద్దరికి నిశ్చితార్థం జరిగిపోయింది. అలా అని నీకు కల వచ్చిందా ఏంటి? నీ మొహం. నిన్న మా నాన్న మామయ్య దగ్గరకు వచ్చి హర్షకి చిట్టికి పెళ్లి చేస్తావా లేదా అని గొడవపడ్డాడు. మామయ్య వెంటనే పంతుల్ని పిలిచాడు. తెల్లారితే ముహూర్తం ఉందని పంతులు చెప్పేశాడు. దాంతో నీకు కబురు పెట్టినా నువ్వు రావడానికి ముందే తాంబూలాలు మార్చుకోవాల్సి వచ్చింది. నువ్వు చెప్పేది నిజమా? అవును బావా, నా మొహంలో సంతోషం చూస్తుంటే తెలియడం లేదా? చిట్టి మాటలు విన్నాక హర్షకి నిజంగానే అన్నం గొంతు దిగలేదు. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఏమైందిరా, భోజనం పూర్తి చేయకుండా వెళ్ళిపోతున్నావు? ఏం లేదమ్మా, కడుపులో కాస్త తిప్పుతున్నట్టుగా ఉంది. కాసేపు ఆగి తింటాను. సరే, కాఫీ ఏమన్నా ఇమ్మంటావా? వద్దులేమ్మా, ముందు మీరంతా భోజనం పూర్తి చేయండి. అలా చెప్పేసి హాల్లోకి వెళ్ళి కూర్చున్నాడు హర్ష. అందరూ తమ తమ భోజనాలు ముగించుకొని ఇంట్లోకి వచ్చాక, నాన్న, ఏం చేశారు మీరు? నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా నిశ్చితార్థం చేయడం ఏంటి? నీకెందుకు చెప్పాలరా? చిట్టితో పెళ్ళంటే నువ్వు కాదంటావా ఏంటి? మాకు తెలీదా? అలా అని మీరే ఎలా ఊహించేసుకుంటారు? అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు? చిట్టి, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. మామయ్య, నన్ను క్షమించండి. చిట్టిని పెళ్లి చేసుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. అల్లుడు, నువ్వేనా ఇలా మాట్లాడేది? మీరిద్దరూ చిన్నప్పటి నుండి ఎంత చనువుగా పెరిగారు, మేమంతా చూస్తూనే వచ్చాం కదా. నిజమే మామయ్య, మనందరం ఒక కుటుంబం కాబట్టి మా మధ్య ఆ చనువు ఉంది. దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇందులో తప్పుగా అర్థం చేసుకునేది ఏముంది బావా? నాకు నువ్వంటే పిచ్చి ప్రేమ. చిట్టి, నీ మనసులో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయని నాకెప్పుడూ తెలియదు. ఇప్పుడు ఇలా నువ్వు బాధపడే పరిస్థితి వచ్చినందుకు నాకు కూడా బాధగానే ఉంది. కానీ నాకు నీతో పెళ్ళి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు బావా? నాకేం తక్కువ? చిట్టి, నీకేమీ తక్కువ కాదు. కానీ నిన్ను అలాంటి దృష్టితో నేను చూడలేదు. ఇప్పటిదాకా చూడకపోతే ఏంటి, ఇక నుంచి చూడు. అర్థం చేసుకో చిట్టి, మొండి చేయకు. అది కాదురా మొండిగా చేసేది, నువ్వే. రెండు కుటుంబాల వాళ్ళం కలిసి ఓ నిర్ణయం తీసుకున్నాం. మీ సంతోషం కోసమే కదా. పొరపాటు చేశారు నాన్న. నన్ను ఒక మాట అడిగి ఉండాల్సింది. మీ అందరూ సంతోషంగా ఉండడం నాకు ఇష్టమే, కానీ అందుకు నా మనసుకు నచ్చని పెళ్ళి నేను చేసుకోలేను. ఏంటి బావా వీడిలా మాట్లాడతాడు? తాంబూలాలు మార్చుకున్నాక నా బిడ్డని నీ కొడుకు కాదన్నాడని ఊర్లో తెలిస్తే దాని బతికి ఏమైపోతుంది? చిన్నప్పటి నుండి వాడే తనకు భర్తని నమ్మిన నా బిడ్డ పరిస్థితి ఏంటి? చెప్పరా, అడుగుతున్నాడు కదా మీ మామయ్య. నేనేం సమాధానం చెప్పాలో చెప్పు. మామయ్య, చిట్టికి వేరే ఏదైనా సంబంధం చూద్దాం ప్లీజ్, నన్ను బలవంత పెట్టకండి.
వేరే సంబంధం చూస్తావా? నువ్వేమైనా మహాత్ముడు అనుకుంటున్నావా? నా మనసు ముక్కలు చేసి పైనుండి ఇలాంటి తీపి మాటలు మాట్లాడుతున్నావా? నాకు నువ్వు కలిగించిన బాధకి ప్రతిరోజు నా కళ్ళు కన్నీళ్ళు కారుస్తూనే ఉంటాయి బావా. నా ప్రతి కన్నీటి బొట్టు ఉసురు నీకు తగులుతుంది. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా సుఖంగా బతకలేవు అంటూ ఏడుస్తూ చిట్టి అక్కడి నుంచి తమ ఇంటి దాకా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. నారాయణ కుటుంబం కన్నీళ్లతో వెనుదిరిగింది. అప్పటిదాకా సంతోషాలతో కలకలలాడిన ఇల్లు ఒక్కసారిగా చీకటైపోయింది. ఏంట్రా హర్ష, ఇలా చేశావు? చిట్టిని పెళ్లి చేసుకోవడంలో నీ అభ్యంతరం ఏంటి? వదిలేయండమ్మా, నాకు ఇష్టం లేదని చెప్తే ఇంత గొడవ చేస్తారెందుకు? నా పెళ్ళి నా జీవితం కదా. కానీ నీ మీద మేం పెట్టుకున్న నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకున్నావురా హర్ష. రేపటి నుండి ఎన్నిసార్లు ఊళ్ళో నేను తలదించుకునే పరిస్థితి వస్తుందో నీకు తెలియడం లేదు అని కొడుకుతో చెప్పి కమలాకర్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత హర్ష తన స్నేహితుడితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఏంట్రా హర్ష, ఒక్క రోజులో ఇన్ని మార్పులు, ఇన్ని గొడవలా? పాపంరా, ఏదేమైనా నీ మరదలి మనసుకైతే గాయమైంది. నిజమేరా బన్నీ, మేమిద్దరం మంచి స్నేహితుల్లా పెరిగాం. చిట్టి నా గురించి ఇలా ఆలోచిస్తుందని నాకు అసలు తెలియదు. తెలిస్తే తనతోనే ఇదంతా వద్దని చెప్పేసి ఉండేవాడిని. ఇప్పుడు ఏం చేస్తావు మరి? ఏం చేయలేను. ఇప్పుడు తన దగ్గరికి వెళ్తే చిట్టి చంపేసేలా ఉంది. ఇంతకీ మహేశ్వరి ఆచూకీ ఏమైనా తెలిసిందారా? ఎక్కడ్రా, ఇంత ప్రయత్నం చేస్తున్నాం, ఎంతమందిని అడుగుతున్నాం, ఏ ప్రయోజనం లేదు. 2 ఏళ్ల నుంచి నువ్వు తన కోసం వెతుకుతూనే ఉన్నావు. ఏం లాభం వచ్చింది? పరిస్థితిని అర్థం చేసుకొని నీ మరదల్ని పెళ్లి చేసుకున్నా అందరూ సంతోషంగా ఉండేవాళ్ళు. అలా మాట్లాడకురా బన్నీ. మహి నా ప్రాణం. నాకు పెళ్ళంటూ జరిగితే అది తనతోనే. మరొకరిని నా పక్కన నేను ఊహించుకోలేను. అది కాదురా, ఒకవేళ తనకి పెళ్ళైపోయి ఉంటే ఏం చేస్తావు? చచ్చిపోతాన్రా, కానీ ఇంకొకరిని పెళ్లి చేసుకోను. ఏంట్రా నువ్వు ఆడపిల్లల కంటే సెన్సిటివ్గా మాట్లాడుతున్నావు? నా మహి నన్ను ప్రేమించడం నిజం, ఇది నా నమ్మకమని నువ్వనుకుంటున్నావు అంతే. కానీ తన కళ్ళలో నా మీద ప్రేమని నేను చూశాను. మాకంటూ ఒక రోజు వస్తుంది, అప్పుడు ఓ అందమైన ప్రపంచంలో ఆనందంగా విహరిస్తాం. అలా తాను ప్రేమించిన మహేశ్వరి కోసం ఎదురు చూస్తున్న కారణాన చిట్టితో పెళ్లి కాదన్నాడు హర్ష. చీకటి పడిపోయింది. మధ్యాహ్నం జరిగిన గొడవకి రాత్రి ఎవ్వరూ భోజనం చేయలేదు. హర్ష గది దాటి బయటికి వచ్చే ధైర్యం కూడా చేయలేకపోయాడు. అలాగే ఆకలితో తన గదిలోనే నిద్రపోయే ప్రయత్నం చేశాడు. కన్నులు ముయ్యగానే కళ్ళెదురుగా 2 ఏళ్ల క్రితం గడిచిన రోజులు కదలాడాయి. ఒరే బన్నీ, నెల రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ టైంలో అక్క పెళ్ళని చెప్పి 10 రోజుల ముందే నన్ను ఇక్కడికి లాక్కొచ్చావు. ఎలా రా? ఎలా ఏంటి? పెళ్ళయ్యేదాకా ఇక్కడే ఉండాలి నువ్వు. నాన్న ఎలాగో లేడు. పెళ్లి భారమంతా నా భుజాల మీదే పడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేసే కెపాసిటీ నాకు లేకపోయినా పెళ్లి పనులైతే నేనే చేయాలి కదా. ఒక్కడినే ఇన్ని పనులు ఎలా చేస్తాను? నువ్వుండి తీరాల్సిందే. సరేలే పద. అలా సుమతి పెళ్లికి వెళ్ళి బన్నీకి సాయంగా ఉన్నాడు హర్ష. ఆ రోజు సాయంత్రం కాసేపు తీరిక చూసుకొని మేడ మీద అటు ఇటు తిరుగుతూ తన తల్లితో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఎదురింటి మేడ మీద ఓ అమ్మాయి చేతిలో పుస్తకం పట్టుకొని అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటుంది. ఆమెను చూడగానే హర్ష పాదాలు నిలిచిపోయాయి. అమ్మా, నేను మళ్ళీ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు. మహేశ్వరికి 2 రోజుల్లో పరీక్షలు. చదివింది తలకెక్కడం లేదు. పుస్తకంలో ఉన్నది ఏదో బట్టే ప్రయత్నం చేస్తోంది. దూరం నుంచి చూస్తున్నా ఆమె పడే అవస్థ అర్థమవుతుంది హర్షకు. సైగల ద్వారా ఆమెను పిలుస్తాడు. మహేశ్వరి కాస్త కోపంగానే మెట్లు దిగి బన్నీ వాళ్ల మేడ మీదకి వస్తుంది. ఏయ్, ఎవరు నువ్వు? సైగలు చేసి పిలుస్తావేంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? నేనేమైనా తిట్టానా నిన్ను? ఏమో, నాకెలా తెలుస్తుంది? మరి తెలియకుండానే కోపం ఎలా వస్తోంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని అడిగాను నేను. నేను టెన్షన్ పడితే నీకెందుకు? ఆ టెన్షన్లో మేడ మీద నుంచి కింద పడిపోయి చచ్చిపోతావేమో అనిపించింది మరి. అతను ఆ మాట అనగానే మహేశ్వరి ఆ దృశ్యాన్ని ఊహించుకుంటుంది. అమ్మో, అలా మాట్లాడతావేంటి? మరి లేకపోతే ఏంటి? చేతిలో పుస్తకం ఉంది, ప్రశాంతంగా చదువుకోకుండా అంత టెన్షన్ దేనికి? 2 రోజుల్లో ఎగ్జామ్స్, కానీ నాకు బుర్రకేం ఎక్కడం లేదు. ఎందుకు? పోయిన వారం మా ఫ్రెండ్ పెళ్ళని పక్కూరు వెళ్ళాను. వారం రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది.
ఇక చదవడానికి టైం ఎక్కడిది? అసలేనా చదువు అంతంత మాత్రం. కనీసం పాస్ మార్కులైనా రాకపోతే మా నాన్న కొడతాడు నన్ను. ఆమె మాటలకి హర్షకి నవ్వొస్తుంది. పోనీ ఏదైనా ట్యూషన్కి వెళ్ళకపోయావా? ఇప్పటికిప్పుడు ట్యూషన్ ఎవరు చెప్తారు నాకు? సర్లే, ఆ పుస్తకం ఇలా ఇవ్వు. ఈ సబ్జెక్టా? నేను ఇందులో మాస్టర్స్ చదువుతున్నాను. నీకు ప్రాబ్లం లేకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అమ్మో, మా వాళ్ళు చంపేస్తారు. నన్ను ట్యూషన్ మాస్టర్ అని పరిచయం చేయి మీ వాళ్ళకి, అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. ప్రయత్నం చేస్తా. అలా చెప్పి వెళ్ళిన మహి తన తల్లిదండ్రులతో, అమ్మా, ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతానేమోనని భయం వేస్తోంది. ఎందుకు? సరిగ్గా చదివి చావడం లేదా? సమయం తక్కువ ఉందమ్మా. నేనేమో ఎవరో ఒకరి సాయం లేకుండా చదవలేను. సరిగ్గా పరీక్షల సమయానికి నీకెవరు సాయం చేస్తారు? సుమతి అక్క పెళ్ళికి వచ్చిన వాళ్లలో ఒకతను ట్యూషన్ మాస్టర్ ఉన్నాడటమ్మా. నాకు అక్క చెప్పింది. నాకు అర్థమయ్యేలా చెప్పమని బతిమాలుకుంటాను. అలాగా, సరే, చదువు చెప్తానంటే ఎవరు వద్దంటారు? నాన్న ఒప్పుకుంటారా? అంటే అబ్బాయి కదా, మన ఇంటికి వచ్చి నాకు ట్యూషన్ చెప్పడం ఓకేనా? ఇప్పుడు వేరే అవకాశం ఏముందని? ఫెయిల్ అయ్యావని నలుగురికి ఎలా చెప్పుకుంటాం? దానికంటే ఇదే నయం కదా. సరే, నేను వెళ్ళి మాస్టర్తో మాట్లాడతాను మరి. అలా ఇంట్లో ఒప్పించుకొని విషయం హర్షకి చెప్తుంది ఆమె. ప్రతిరోజు సాయంత్రం పూట ఓ 2 గంటలు ఆమెను చదివించడానికి హర్ష వాళ్ళ మేడ మీదికి వెళ్ళేవాడు. బాబు, ఇదిగో ఈ బెత్తం తీసుకో. దీనికి అసలే చదువు సరిగ్గా అవ్వదు. భయపెట్టైనా సరే గట్టిగా చదివించు. ఇక నా కూతుర్ని చూసుకునే బాధ్యత నీదే. చూసుకుంటానండి, అదే పని మీద వచ్చాను కదా. ఏ మహి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకో, సరేనా? నువ్విలా బెదిరిస్తూనే ఉంటావా, నన్ను చదువుకోనిస్తావా? ఇంకాసేపు అయితే మాస్టారు అక్కడ పెళ్లి పనులున్నాయని పారిపోతారు. సరే సరే, కానివ్వు. ఆమె కిందికి వెళ్ళిపోయాక హర్ష తదేకంగా మహిని చూస్తూ ఉంటాడు. హలో హర్ష గారు, ఏం చూస్తున్నారు? ఏం చూస్తారు? ఆ రోజు కూడా ఇలాగే మేడ మీద నుండి గుడ్లగుప్పలా చూశారు నన్ను. నేనేం తప్పుగా చూడలేదులే. ఎలా చూస్తారో అమ్మాయిలకి ఇట్టే తెలిసిపోతుంది. అంటే నేను తప్పుగా చూశానని తెలిసినా నాతోనే నువ్వు చదువు చెప్పించుకుంటానని అనుకున్నావు. అంటే నీకు కూడా ఉద్దేశం ఉందన్నమాట. అలాంటిదేం లేదు. లేదని చెప్పడంలోనే ఉందని తెలుస్తోంది. మీరిదే మాట్లాడతారా, ఏమైనా చెప్తారా పుస్తకంలోవి? 2 గంటల్లో ఎగ్జామ్ మొత్తానికి ప్రిపరేషన్ చేయించడం కుదరదు. ఈ 2 గంటలు ఏవి చదవడం ముఖ్యమో, ఎంతవరకు చదివితే సరిపోతుందో అదంతా నేను నీకు చెప్తాను. వాటిలో నీకు అస్సలు అర్థం కాని లెసన్స్ ఏవేవి ఉన్నాయో అవి చెప్పు. అర్థమయ్యేలా వివరించి వెళ్ళిపోతాను, ఓకేనా? సరే. అలా ప్రతిరోజు హర్ష అక్కడికి వచ్చి తన చేత చదివించి వెళ్ళిపోయేవాడు. మరోపక్క సుమతి పెళ్లి పనులు చూసుకునేవాడు. 10 రోజులు గడిచిపోయాయి. సుమతి పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిపోయింది. కానీ మహేశ్వరికి పరీక్షలు పూర్తి కాకపోవడంతో, ఒరే బన్నీ, మనం ఇక్కడే ఉండి చదువుకుందాం ఇంకో 5 రోజులు. అదేంట్రా, మొన్న తొందరగా వెళ్ళిపోవాలని తొందర పెట్టావు, ఇప్పుడు ఏమైంది? మహీకి పరీక్షలు పూర్తి కాలేదు కదరా. అసలు ఆ పిల్లకి చదువు చెప్పాల్సిన అవసరం నీకేంట్రా? రే, నాకు మహి బాగా నచ్చిందిరా. ఎవరి దగ్గర అనకు, సరేనా? తన పరీక్షలు పూర్తయ్యాక ఈ విషయం తనతో చెప్పి ఆ తర్వాత వెళ్దాం. అక్క పెళ్ళికొచ్చి నీకు పెళ్లి సెట్ చేసుకుంటున్నావు అన్నమాట. కానివ్వు. అలా మరో 5 రోజులు గడిచాయి. మహేశ్వరి పరీక్షలు పూర్తయిపోయాయి. ఈ 15 రోజులు తనివి తీరా చూసుకోవడానికి నాకు అవకాశం దొరికింది. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తే ఇంత దగ్గరగా చూడడం కుదరదు. ఎలాగో తన డిగ్రీ ఎగ్జామ్స్ పూర్తయిపోయాయి కాబట్టి మా పెళ్ళికి బాటలు వేయాలి అనుకున్నాడు అతను. ఆ రోజు సాయంత్రం మహేశ్వరి ఎంతో సంతోషంగా హర్ష దగ్గరకు వచ్చింది. చాలా థ్యాంక్స్ హర్ష, నీ వల్ల ఎగ్జామ్స్ పాస్ అవుతానని నాకు నమ్మకం వచ్చింది. థ్యాంక్స్ ఒకటేనా, ఇంకేం చెప్పాలని లేదా? అతను అలా అడగగానే ఆమె తలదించుకుంటుంది. నేను తన్ని ప్రేమిస్తున్నానని తనకు తెలిసిపోయిందా? లేదు, ఇప్పుడే చెప్పకూడదు అని మనసులో అనుకుని, ఇప్పుడు కాదు, రేపు మధ్యాహ్నం నీతో ఒక విషయం చెప్తాను. అప్పటి వరకు నువ్వు తిరిగి వెళ్ళకూడదు, ప్రామిస్? వెళ్ళంలే. సరే, బాయ్. ఇంటికి తిరిగి వెళ్ళిన మహేశ్వరి ఆ రోజు కోపంగా తన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మొదలుపెట్టినప్పుడే నా మనసులో తెలియని ఒక టెన్షన్ మొదలైంది.
తను నాకు ట్యూషన్ చెప్తానన్నప్పుడు కాదనాలని అస్సలు అనిపించలేదు. ప్రతిరోజు నా పక్కనే 2 గంటలు కూర్చుంటూ ఉంటే మనసు ఎంత బరువెక్కిపోయి ఉండేదో. ఆ సమయంలో చదవడం చాలా కష్టంగా అనిపించేది. చదవలేకపోతే చులకనగా చూస్తాడేమోనని భయంతో రాత్రులు నిద్ర కూడా పోకుండా చదివాను. ఇప్పుడు తనకి నా మీద మంచి అభిప్రాయం వచ్చుంటుంది. కాబట్టి రేపు తను తిరిగి వెళ్ళేలోపు నేను తన్ని ప్రేమిస్తున్నానని చెప్పాలి. ఒక మంచి గిఫ్ట్ కొనుక్కొనెళ్ళి అదిచ్చి చెప్పాలి అనుకుంది ఆమె. కానీ తెల్లవారుజామున 4 గంటలకి ఆమె తల్లిదండ్రులు బలవంతంగా ఆమెను నిద్రలో నుండి లేపి కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయారు. ఎక్కడికమ్మా వెళ్తున్నాం? నానమ్మకి సీరియస్గా ఉందని ఫోన్ వచ్చింది చెప్తుంది ఆమె తల్లి. మరుసటి రోజు తనని కలుస్తానని చెప్పిన మహేశ్వరి ఊర్లో లేదని తెలుసుకున్న హర్ష ఏమీ చేయలేక తిరిగి వెళ్ళిపోయాడు. తిరిగి వాళ్ళు బన్నీ వాళ్ళ ఊరు వస్తారు, ఆ విషయం తనకు తెలుస్తుంది, తనని కలిసే అవకాశం వస్తుందన్న ఆశలోనే హర్ష రోజులు గడిపేస్తున్నాడు. ఇటు పక్క చావు బతుకుల్లో ఉన్న ఆ ముసలమ్మ తన కళ్ళెదుట ఒక శుభకార్యం జరగాలని మహేశ్వరి తండ్రిని కోరుతుంది. అది మరేదో కాదు, మహేశ్వరి పెళ్ళి. తన తల్లి ఆఖరి కోరిక తీర్చడం కోసం అప్పటికప్పుడు సంబంధం చూసి కూతురికి పెళ్లి నిశ్చయిస్తాడు శ్రీకరం. మహేశ్వరి ఎంత వద్దని చెప్పినా వినకుండా 10 రోజుల్లో ఆమెకు పెళ్లి జరిపించేస్తారు. ఈ విషయం తెలియక హర్ష తన కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. ఒరే బన్నీ, మహేశ్వరి గురించి ఏ వివరాలు ఎందుకు తెలియడం లేదు? వాళ్ళు ఆ ఇంట్లో అద్దెకుంటున్నారా? వచ్చి 6 నెలలే అయింది. వాళ్ళతో మాకంత పరిచయం కూడా లేదు. మనం ఇక్కడికి వచ్చేసిన రోజు శ్రీకర్ అంకుల్ అక్కడికి వెళ్ళి సామానంతా తీసుకొని వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడంట. వాళ్ళ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది, కానీ ఎంత ట్రై చేసినా కలవడం లేదు. వాళ్ళ సొంత ఊరేదో తెలియదు. ఏంట్రా ఇలా జరిగింది? తను ఖచ్చితంగా ఒప్పుకుంటుందని నమ్మకంతో ఉన్నప్పుడు కంటికి కనిపించకుండా వెళ్ళిపోయింది. తాను ఆరాధించిన ఆమె రూపం కళ్ళ ముందు కదులుతూ అతని కళ్ళని కన్నీళ్లతో తడుపుతోంది. అలాంటి అవస్థలోనే అతను నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు తను మళ్ళీ పట్నం వెళ్ళిపోయాడు. యథావిధిగా తన ఉద్యోగం చేసుకుంటున్నాడు. ప్రతిరోజు శ్రీకరం ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తూ ఉండేవాడు. ఓ రోజు ఆ నెంబర్కి ఫోన్ కలుస్తుంది. హలో హలో, ఎవరు బాబు? అంకుల్, నా పేరు హర్ష. 2 ఏళ్ల క్రితం మీ అమ్మాయికి ట్యూషన్ చెప్పాను. ఓ నోవా, ఏంటి బాబు, అప్పుడు నీకు ఫీజు ఇవ్వకుండా వచ్చేసాను కదా. చాచా, అది కాదు అంకుల్, మీరున్నట్టుండి కనిపించకుండా పోయారేంటి? ఎవరిని అడిగినా మీ వివరాలు తెలియలేదు. మీ ఊరి పేరేంటి? కొత్తూరు బాబు. అంకుల్, దయచేసి నాకు లొకేషన్ పెడతారా? ఎందుకు ఏంటని అడగొద్దు ప్లీజ్. సరే అని శ్రీకరం హర్షకి వాళ్ళ ఊరు లొకేషన్ పంపిస్తాడు. హర్ష రెక్కలు కట్టుకొని మరీ బన్నీతో సహా తెల్లారేలోపే ఆ ఊర్లో వాలిపోయాడు. ఏమైంది బాబు, నువ్వెందుకు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చావు? అవన్నీ తర్వాత చెప్తాను. మహి ఎక్కడా? మహీనా? ఓహో, తన గురించి తెలిసొచ్చావా? తన గురించి ఏం తెలియాలి? ముందు నువ్వు లోపలికి రా బాబు అంటూ ఇంట్లోకి తీసుకెళ్లాడు అతను. ఓ గదిలో ఓ మూలన బిక్కుబిక్కుమంటూ కూర్చొని ఉంది మహేశ్వరి. హర్ష ఆమె దగ్గరికి పరుగున వెళ్ళి, మహి చూడు, నేను వచ్చేసాను. ఇలా చూడు మహి, ఎందుకు భయపడుతున్నావు? బాబు, నువ్వు నాతో రా. ఏమైంది అంకుల్, తనందుకు అలా ఉంది? ఆ రోజు మా ఊరికి వచ్చిన తర్వాత మా అమ్మ కోరిక ప్రకారం మహికి పెళ్లి జరిపించాం. అత్తవారింటికి సాగనంపాక ఒక్క రాత్రి కూడా గడవలేదు. తెల్లారేసరికి తన పరిస్థితి ఇలా అయిపోయింది. అంటే మహి ఎవరినో ప్రేమిస్తుందన్న విషయం మాతో చెప్పింది, కానీ మేము తన మాట పట్టించుకోలేదు. బలవంతంగా పెళ్లి జరిపించాం. మొదటి రాత్రి రోజు అదే మాటని తన భర్తతో చెప్పిందంట. అతడు ముందే చాలా కోపిష్టి. ఆ మాట విన్నాక మహి మీద చేయి చేసుకున్నాడు. దాంతో తను గోడ అంచుకు వెళ్ళి తగులుకుంది. తలకి బలంగా గాయమైంది. హాస్పిటల్లో చేర్పించాం, ట్రీట్మెంట్ ఇప్పించాం, కానీ లాభం లేదు. తన మెదడు మొద్దుబారిపోయిందని, చాలా విషయాలు మర్చిపోయిందని డాక్టర్లు చెప్పారు. తిరిగి ఇంటికి తీసుకొచ్చాక మతిస్థిమితం లేని తన అవస్థ చూసి తన భర్త తనని తిరిగి పంపొద్దని చెప్పి మా దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఇలా పిచ్చిదానిలా బతుకుతోంది. జరిగిందంతా విన్న హర్షకి దుఃఖం పొంగుకొచ్చింది. చాలాసేపటి వరకు కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉన్నాడు. చివరికి ఓ నిర్ణయానికి వచ్చాడు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? మహిని పెళ్లి చేసుకుంటావా?
తనకి మళ్ళీ మామూలు పరిస్థితి వస్తుందో లేదో కూడా తెలియదు. తనని పెళ్లి చేసుకుంటే నీ జీవితం నాశనం అయిపోతుంది. చిన్నపిల్లలకి సేవలు చేసినట్టు చేయాల్సి వస్తుంది. ఉద్యోగం మానేసి 24 గంటలు తనతో ఎలా ఉంటావు? అప్పుడు నీ మరదలు చిట్టి పెట్టిన శాపం నిజమైపోతుంది. మహి నా పక్కన లేకపోవడం రా శాపం అంటే. తను అలాంటి అవస్థలో ఉందని తెలిసినా కూడా తనను వదిలేసి వెళ్ళడం, అది నాకు నరకం అంటే. మా మధ్య ఉన్న ప్రేమ ఏదో ఒక రోజు తనకి గుర్తొస్తుంది. తను నా మీదున్న ప్రేమ గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చెప్పాలనుకుంది. నేను నా ఫోన్ నెంబర్ ఒక్కటి తనకిచ్చుంటే ఇంత సమస్య వచ్చేదే కాదు. ఇప్పుడు అదంతా అనవసరం. నా మహి నాతోనే ఉంటుంది, నా భార్యగా. అలా కరాఖండిగా చెప్పేసి మహేశ్వరి తల్లిదండ్రులని ఒప్పించి ఆమె మెడలో తాళి కట్టి, ఇప్పుడు తను నాకు భార్య కావచ్చు, కానీ మళ్ళీ తను మామూలు మనిషి అయ్యే వరకు నా కూతురిలా చూసుకుంటాను, మీరేం బెంగపడకండి అని ఆమె తల్లిదండ్రులకి ధైర్యం చెప్పి తనతో పాటు తీసుకెళ్ళిపోయాడు హర్ష. అతను పొదుపు చేసుకున్న డబ్బులతో చిన్న బిజినెస్ మొదలుపెట్టాడు. షాపులో పనివాళ్ళని పెట్టి అప్పుడప్పుడు చూసుకుంటూ డబ్బులు సంపాదించేవాడు. అతని ఇంట్లోనే ఉంటూ భార్యకి సపర్యలు చేస్తూ ఉండేవాడు. భర్త సావాసంలో నెమ్మదిగా మహిలో మార్పు మొదలైంది. ఒకవైపు ట్రీట్మెంట్ ఇప్పిస్తూ మరోవైపు తన ప్రేమతో మొద్దుబారిపోయిన ఆమె మెదడులో చలనం కలిగించాడు హర్ష. అలా ఒక 3 ఏళ్ల తర్వాత అతని ఆశలు ఫలించి మహేశ్వరి మామూలు స్థితికి వచ్చింది. తను ప్రేమించినవాడు తన పాలిట దేవుడిగా మారాడని అర్థం చేసుకున్న ఆమె ఎంతగానో పొంగిపోయింది. ఆ తర్వాత వారిద్దరి కాపురం 3 పువ్వులు 6 కాయలుగా ఆనందంగా సాగిపోయింది. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.